కరీంనగర్ పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన కమిషనర్ గౌస్ ఆలం. కరీంనగర్ పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కరీంనగర్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల మీదుగా జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కరీంనగర్ పట్టణంలో అత్యంత వైభవంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు క్యాషం ప్రభాకర్, గంటల రేణుక, వాణి, చంద్రశేఖర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జగ్జీవన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన చాలా ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే చాలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి దళితులు, అంబేద్కర్ వాదులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు, ప్రజలు, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జయంత్యుత్సవ కమిటీని విజయవంతం చేసి వారి యొక్క మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వారిని చైతన్యవంతులు చేసే విధంగా వీరు ప్రజలందరూ కూడా పాల్గొని వారంతా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను కోరుతా ఉన్నా. నా పేరు క్యాదాసి ప్రభాకర్. నేను బాబు జగ్జీవన్ జయంత్యుత్సవ కమిటీ సభాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నా. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘంలో ఉత్తర తెలంగాణ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ మాసం రాగానే ఒక పండుగ వాతావరణం దళిత సమాజానికి. మరి ఆ దళిత సమాజము ఈ బాబు జగ్జీవన్ జయంతికి కానీ అంబేద్కర్ జయంతికి కానీ అధిక సంఖ్యలో దళితులు పాల్గొంటారు. ఆ జయంతుల సమయంలో మా బాధలు తీరుతాయేమో, మాకున్నటువంటి సమస్యలు తీరుతాయేమో అని చెప్పి ఆ జయంతుల కాడికి వచ్చి కలెక్టర్ గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ, ఎమ్మెల్యేల గారికి కానీ, మిగతా అధికారులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మా జనం, దళిత జనం అడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారు. కాబట్టి అధిక సంఖ్యలో ఈ జిల్లాలో ఉండేటువంటి దళిత జనం అధిక సంఖ్యలో పాల్గొని ఆ రెండు జయంతులను విజయవంతంగా జరుపుకోవాలని చెప్పని, అందరూ దీనికి సపోర్ట్ చేయాలని చెప్పని మేము ఈ దళిత సమాజానికి కానీ కరీంనగర్ జిల్లా ప్రజలకు కానీ మేము కోరుతున్నాం. అంబేద్కర్ అని అంటే ఒక దళితులకే కాదు, అంబేద్కర్ అని అంటే అన్ని వర్గాలకు కూడా జాతీయ నాయకుడు, ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి నేత. కాబట్టి బాబు జగ్జీవన్ ఈ దేశానికి ఉప ప్రధానిగా ఎదిగి ఎన్నో సేవలు చేసి ఈ దళిత వర్గానికి కానీ ఈ దేశానికి కానీ సేవలు చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మనం అందరము ఆ జయంతులను ఉత్సాహంగా, ఘనంగా, అధిక సంఖ్యలో పాల్గొని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము దళిత సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.